ఈ కాదండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే అధికారం లేకుండా రఫ్ అంటున్నారు. అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటో ఊహించుకోండి. ఓ పక్కేమో నానా అరాచకంగా మహిళలను కూడా చూడకుండా అనేక చోట్ల హత్యలు జరుగుతున్నాయి, మహిళలను వివస్త్రలు చేస్తున్నారు. ఇవన్నీ చేసి కూడా ఊహించుకోండి అని ఆయన భయపడుతున్నాడా, లేకపోతే ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారా? ప్లస్ ఈ కేసు గురించి కూడా మీరు ఏదో మాట్లాడుతున్నట్లు మాట్లాడండి. కేసులో కొమ్మినేని గారు ఫస్ట్ ఆమె బ్లాక్ మెయిలర్ అని తెలిపోయింది, ఆమె బ్లాక్ మెయిల్ చేశారని తెలిపోయింది, ఆమెను అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద సస్పెన్షన్ ఎత్తివేయాలి. ఎందుకంటే ఒక బ్లండర్ చేశారు, ఉద్దేశపూర్వకంగా చేశారు, ఇదేదో పొరపాటున కూడా కాదు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కావాలని చేశారంటూ ప్రచారం చేశారు. ఈరోజు తన ఆధీనంలోనే సిఐడి చెప్పింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గౌరవం ఉండాలి అంటే వెంటనే రేపే ఆ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద సస్పెన్షన్ ఎత్తివేయాలి. లేకుంటే ఇది కక్షపూరితమే అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇంకా డ్యామేజ్ అవడం తప్ప చంద్రబాబు నాయుడు గారు సాధించేది ఏమీ ఉండదు. రైట్. ఇక మరొక వార్తలోకి వెళ్దాం. వైసీపీ వద్దు అక్టోబర్ 2 నాటికి చెత్తరహితంగా ఏపీ అంట. ఏమంటే పుణ్యశీలి గారు చెప్పండి, గత ఏడాది కూడా ఇట్లాగే చెప్పినట్టు గుర్తు, ఈ ఏడాది అవుతుందంటారా? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా ఆయనకి ఏదో మైలేజ్ రావాలనుకుని చెప్పేటటువంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటారు తప్ప ఆఖరికి ఈ రోజున ఏ కేసు తీసుకున్నా, ఏ పరిస్థితులు తీసుకున్నా కూడా మరి అది క్లియర్గా ఆయన వైపే తప్పు అని ఈరోజు మనకి క్లియర్ కట్గా తెలియడం అనేది ఒక జత్వానీ కేసు కావచ్చు, ఒక సాయికృష్ణ కేసు కావచ్చు. మరి ఈ రోజున రాష్ట్ర పరిధిలో మరి ఏ సెగ్మెంట్ తీసుకున్నా మరి ఆయన చేయబోతున్నటువంటి ప్రైవేటైజేషన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇందాక సార్ నిజంగా, ఎందుకంటే ఎదుటి వ్యక్తి మీద అభాండాలు వేసేయటం, ఎదుటి వ్యక్తిని మాయలా బూచిలా చూపించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పినట్టుగా వెన్నతో పెట్టినటువంటి విద్య. కానీ ఒక నిజాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా భయం అనేది కడుపులో ఉంటుంది. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయన ఏమి ప్రజలకి మంచి చేస్తున్నాడు అనేది చెప్పకుండా 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టడం మరి చెయ్యాలనుకుంటున్నాడే తప్ప భగవంతుడు కూడా అందుకు సహకరించట్లేదు. ఇకపోతే మీరు అక్టోబర్ 2కి మళ్ళీ చెత్తరహితం సార్, ఇదే చెత్త అన్న మాట గురించి నిజంగా మరి ఈరోజు స్పీకర్ గా ఉంటున్నటువంటి అయ్యన్న పాత్రుడు ఒకానొకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మరి అనకూడనటువంటి మాట కూడా అన్నటువంటి పరిస్థితులు. మరి ఈ రోజున వీళ్ళకది మరి వర్తిస్తుందా వర్తించదా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. పేరుకి వాళ్ళు ఏదో రిమూవ్ చేశామని అంటే ఆ 30 రూపాయలు రిమూవ్ చేశాము అని చెబుతున్నారు తప్ప అసలు రాష్ట్ర పరిధిలో అసలు సేవలు ఎలా జరుగుతా ఉన్నాయి ఈ రోజున చూస్తే అదే పారిశుధ్య కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ఏ రకంగా మరి ప్రభుత్వం మీద ఎలాగా వ్యతిరేక మాకు కనీసం శాలరీస్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. మరి ఈ రోజున మరి ఏ రకంగా అటు ఇండస్ట్రీస్ పరంగా చూసుకున్నా, ఇటు మరి పరిపాలనా విధానంలో చూసుకున్నా, ఏ ర్యాంకుల్లో ఆఖరికి పోలీసు వ్యవస్థతో సహా ఈ ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంకుల్లో అట్టడుగు స్థానాలకి పడిపోతోందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు సార్. ఎవరు అద్భుతంగా చేశారు, ఎవరు చెత్త రాష్ట్రంగా మారుస్తున్నారు అనేది కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తున్న పరిస్థితి సార్. రైట్. ఇదేనా మీ సుపరిపాలన, ఇదేనా మీ పోలీసింగ్ అంటూ గుంటూరులో జరిగినటువంటి ఘోరం మీద, వ్యవస్థరం చేసిన వైనం మీద జగన్ గారు మండిపడ్డారు. ఇదేం పద్ధతి, ఇట్లా ఇది గవర్నమెంట్ అని. పోనీ అక్కడతోటి ఆగట్లేదు, రోజు ఎక్కడో చోట. మొన్న అక్కడ రైల్వే కోడూరులో చూసాం, రైల్వే ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడుదురు. కానీ పచ్చ నేత మరో దుశ్శాసన పర్వం, ఉద్దురాలి జాకెట్ చించివేత ఇంకోవైపున. ఏపీలో అకృత్యాలపై చర్చించాలని పార్లమెంట్లో మన వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళంతా డిమాండ్ చేశారు. క్రాంతి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండ, అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు కదా పోలీసులు వేధింపు. సాయికృష్ణ లాకప్ డెత్ కథ కంచికే. సో వీటి మీద సంక్షిప్తంగా మీ కామెంట్ ఏమిటి జనార్దన్ రెడ్డి గారు? ఆ పరిస్థితి వచ్చినట్లయినా సాయికృష్ణ లాకప్ డెత్ కథ కంచికే, బూడిద లేకుండానే అంత్యక్రియలు కర్మకాండాలు పూర్తి, హాజరైన టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ముందుకు సాగని సిట్ విచారణ పోయినట్లయినా. ప్లస్ ఈ దుశ్శాసన పర్వం ఆగదా? ఇప్పుడు ఖచ్చితంగా ఏమైందంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వీళ్ళు ఏంటంటే కొంత భయభ్రాంతులు చేశారు, ప్రలోభ పెట్టారు, ఏంటనేది తెలియదు. వాళ్ళని మనం తెలియకుండా మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళ పేదవాళ్ళని చెప్పి వాళ్ళ మీద ఒక ఇది
వస్తుంది కాబట్టి మనం ఎలాంటి ఇది అనలేము, వాళ్ళ మీద ఏం ఒత్తిడి ఉందనేది. కానీ ఎప్పుడైతే కుటుంబ సభ్యులకి ఇంట్రెస్ట్ పోద్దో థర్డ్ పార్టీస్కి వచ్చే ఇంట్రెస్ట్ వల్ల పెద్ద ప్రయోజనం కోర్టు తీసుకోవండి. సో అందువల్ల ఏంటంటే ఈ హెబియస్ కార్పస్ లో వాళ్ళు సిబిఐ విచారణని వెనక్కి తీసుకున్నారు. సో ఇప్పుడు చివరికి ఏంటంటే ఈ సిట్ విచారణ కూడా ఎలా సాగుతుందంటే, నాగరాజు అనే అతన్ని 90 రోజుల్లో ఆయన మీద ఛార్జ్ షీట్ వేయకపోతే ఆయనకి డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది, అంటే ఆయన బయటకు వచ్చేస్తాడు. సో ఆయన కూడా ఒక సందేహం కోర్టుకి ఇచ్చాడు, ఏంటంటే నన్ను లేపేస్తే ఆయన కానీ చంపేస్తే అసలు కేసే పోద్ది కదా, ఇవన్నీ ఉండవు కదా అనే ఒక ఇది ఆయన వ్యక్తం చేశారు. అది జరిగింది అనుకోండి, అతను బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఏదో ఆత్మహత్యగా సృష్టించి, ఇప్పుడు మనబోల్లో మొన్న అదే జరిగింది, ఆయన ఏదో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తే నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్నాడు ఒళ్ళంతా దెబ్బలు ఎందుకు ఉంటాయండి? సో అవన్నీ ఇప్పుడు అదే దాని మీద పిల్లు కూడా ఇవాళ వేస్తున్నారు. కొందరు మిత్రులు వచ్చారు నెల్లూరు నుంచి, మా ఊరే కాబట్టి. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఎలా ఉందంటే ఒక అరాచక పాలన అండి. ఇప్పుడు ఎక్కడా కూడా ఏంటి లాకప్ డెత్లు ఏంటి, పోలీసులకి అంత ఇష్టారాజ్యంగా వాళ్ళు అధికారాలు ఎవరిచ్చారు? 3rd డిగ్రీ మీద ఒక గైడ్లైన్స్ లేవా? డికే పాసు కేసులు ఏం చెప్పింది కోర్టు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇవన్నీ కూడా ఎవరు పాటించట్లేదండి. రాష్ట్రంలో వాళ్ళ విచ్చలవిడితనం అయిపోయింది. ఎవరు కూడా ఈ లా అండ్ ఆర్డర్ కానీ ఇది ఏది కూడా కట్టడి చేయకుండా అరాచక పాలన చేస్తున్నారు. నేషనల్ మీడియా కూడా ఈ మధ్య చాలా ఆర్టికల్స్ రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అని. సో అవి కూడా గమనించకపోతే ఇంటెలిజెన్స్ ఏంటి ఇది, అసలు ఇంటెలిజెన్స్ కూడా దీనికి ఉపయోగిస్తున్నారా అని ఉంది. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఖచ్చితంగా మేల్కోవాలండి. ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి రెడ్ బుక్ అని చెప్పి, బూడిద బుక్ అని చెప్పి, ఇలాంటి బ్లడ్ బుక్ అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా, వాస్తవాలు అవే చేస్తున్నారని అర్థం కాకుండా సో కొంతమంది మంత్రులు ఇలాంటి ఇది ప్రేరేపించడం, ప్రజల్లో ఒక అశాంతిని తీసుకొస్తున్నారు. ఇది మంచిది కాదండి, ఇది డెమోక్రసీలో. రామ్నాథ్ గారు మీరు చెప్పండి, ఓ పక్కేమో పోలీసుల మీద కేసులు పెడితే ఊరుకోము, మా వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద ఎవరి మీద కేసులు పెడితే ఊరుకోమనేమో వాళ్ళే హెచ్చరిస్తారు. ఇంకో పక్కేమో టీడీపీ వాళ్ళ మీద ఇప్పుడు దుశ్శాసన పర్వం ఇవాళ కూడా వార్త వచ్చింది. దీని మీద మీ కామెంట్ ఏమిటి సంక్షిప్తంగా? కొమ్మినేని గారు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగినా కూడా కామన్ గా ఒక పాయింట్ చెప్తున్నారు, నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి మీద 100 కేసులు ఉన్నాయి, కాబట్టి కేసులు ఉండడం అన్నది పెద్ద విషయమే కాదు అని ఇండైరెక్ట్ గా క్రైమ్ ను ప్రోత్సహిస్తున్నారు నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల అధికారంలోకి వచ్చిన తర్వాత 1% కూడా ఏ కార్యకర్తలో కూడా సేవాభావంతో రాజకీయాలు చేయాలి, రాజకీయాలు అంటే సేవ చేయడానికి అనే పదమే లేదు. ఎక్కడన్నా వనరులు ఉంటే దోచుకోవడమా, డబ్బులు సంపాదించుకోవడమా, వీలైతే బ్రెడ్ షాపులు పెట్టుకోవడమా, ఈ అధికారాన్ని అందరి మీద చెలాయించి మనం ఆనందం పొందడం, ఇదే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నారు. కానీ ఎక్కడ 1% కూడా సేవాభావం అన్నది కనిపించడం లేదు. ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రోత్సహిస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం. నిన్న బద్వేల్లో దాడి జరిగింది. వృద్ధ దంపతులు 16 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నారంటే ఇల్లు కట్టుకొని, లేదు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఈ స్థలం పాది అంటూ 3 నెలల క్రితం దాడి చేస్తే అప్పుడే స్థానికులంతా ప్రతిఘటించి పంపించారు. అంటే వాళ్ళకి ఎవరు లేరు, ముసలి వాళ్ళు ఇద్దరు అని చెప్పి మీరు దౌర్జన్యం చేస్తారని పంపిస్తే నిన్న ఇంకో తెలుగుదేశం పార్టీ నాయకులను ఎంట పెట్టుకుని ఏకంగా సమ్మెట్లు, రాడ్లు అన్ని తీసుకొని వచ్చి దాడి చేశారు. మళ్ళా నిన్న కూడా వాళ్ళ మీద దాడి చేసి ఆ మహిళని, వృద్ధురాలను ఇబ్బంది పెట్టి బట్టల నుంచి అన్ని చేశారు. చివరకు నిన్న కూడా స్థానికులే వాళ్ళని కాపాడే పరిస్థితి వచ్చింది. అంటే స్థానికుల్లో కూడా ప్రజల్లో కూడా ఒకటి బయలుదేరి వీళ్ళు ఈ రోజు ఈ పక్కింటి మీదకి వచ్చారు, రేపు మన ఇంటి మీద కూడా వస్తారని మెల్లమెల్లగా చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కూడా ఏకమవడం అన్నది మొదలు పెడుతూ ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ చూసినా బాగా గమనిస్తే కొమ్మినేని గారు, తిరుపతిలోనే 3-4 ఘటనలు జరిగాయి ఇలాంటివి. ఏంటి, ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళ ఇల్లు కట్టుకొని వాళ్ళ స్థలం ఉంటే దాన్ని ఆక్యుపై చేయడం. ఒక 100 కోట్ల రూపాయలు ఒక రిటైర్డ్ అధికారికి సంబంధించి 100 కోట్ల ఆస్తిని రాత్రికి రాత్రి తారుమారు చేసేసి వాళ్ళ పేరు మీద రాసేసుకున్నారు. అంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే వారసత్వం ఉండదో, వీళ్ళ తర్వాత ఇంకా పోరాడే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారో వాళ్ళందరి ఆస్తులు ఇది చేశారు. మీరు బాగా గమనిస్తే 1 వారం 10 రోజుల క్రితం 2 జవాన్లు, ఏది సరిహద్దుల్లో ఉండే 2 జవాన్లు, ఏది అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు నా భూమిని ఆక్రమించాడని, నంద్యాల జిల్లాకు సంబంధించి ఇంకో జవాన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు పలానా వ్యక్తి మా భూమిని ఆక్రమించారు, మమ్మల్ని కాపాడండి అని చెప్తున్నారు. అంటే ఎవరైతే స్థానికంగా ఉండరో, ఎవరైతే వారసత్వం లేక బలహీనంగా ఉంటారో, ఎవరైతే పోరాటం చేయలేరో వాళ్ళందరికీ సంబంధించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ కొల్లగొట్టే పనిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇది చాలదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొత్తం ప్రైవేట్ అప్పగిస్తున్నారు. ఇంకా అది మొదలైన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం ఏ రికార్డులు, ఇప్పుడు చుక్కల భూములు, ప్రభుత్వ భూములు ఉంటాయి, కావాల్సిన వాళ్ళ పేరు మీద రాసేసుకోవచ్చు, ఏమైనా చేసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తెస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా త్వరలో ప్రైవేటీకరించిన ఆశ్చర్యం లేదు. మీరు బాగా గమనించండి, మొన్న సోషల్ మీడియా మీద ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కొమ్మినేని గారు. ఆ సమయంలోనే పోలీసులకు ఇంకో సూచన చేశారని కూడా పత్రికల్లో రాశారు.
అదేంటంటే ఈ సోషల్ మీడియాలో పోస్టులు ఇవన్నింటిని కూడా మీకు నైపుణ్యం తక్కువగా ఉంటుంది పోలీసులకి, కాబట్టి అవుట్ సోర్సింగ్ లో బయట వ్యక్తులు పెట్టుకొని టాస్క్ ఫోర్స్ ను పనిచేయండి అని చెప్పారు. ఎవరు చేస్తారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తారు. ఏది వైసీపీ వాళ్ళ టార్గెట్ చేయడానికి. అంటే ఇండైరెక్ట్ గా ప్రతి వ్యవస్థలోనికి ఏ వ్యవస్థలు అయితే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్ళకూడదో ఆ వ్యవస్థల్ని కూడా ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. 2029కి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ వ్యవస్థ అన్నది మిగులుతుందా లేదా అన్నది కూడా ఇప్పుడు ఒక పెద్ద అనుమానాస్పదంగా కాదు. ఓ పక్క పరిస్థితులు ఉంటే ఏదో మాజీ స్పీకర్ మీద పెద్ద ఎత్తున సమ్మినేని సీతారాం గారి మీద, మరి అది వాస్తవమా ఏం కాదో నాకు తెలియదు, కానీ ఇవన్నీ వదిలేసి ఈ దుశ్శాసన పర్వాలు ఇవన్నీ వదిలేసి అది పెద్ద వార్తగా వేయటానికి ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు బ్రహ్మనాయుడు అరెస్ట్ చేశారు కొమ్మినేని గారు. ఏమైంది? ఆయన బాధితుడు. ఎవరో మోసం చేసి ఈయనకు విక్రయించేందుకు ప్రయత్నిస్తే ఇతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ నాయకుడు అంటే ఓకే, ఇంకా బాధితుడా సంబంధం లేదు, లోపలేసేయడమే. ఆ లెవెల్కి పరిస్థితిని తీసుకెళ్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు కేసు పెట్టినా రిజిస్టర్ చేయడానికే భయపడే పరిస్థితి పోలీసు యంత్రాంగం వెళ్ళింది. రైట్. ఇప్పుడు కొమ్మినేని గారు మొన్న గుంటూరులో మహిళను కొట్టారు. మీరు బాగా గమనించండి, ఈనాడు పత్రికలో రాశారు. పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఈ వీడియో అన్నది సోషల్ మీడియాకి ఎలా వెళ్ళింది, సీసీ ఫుటేజ్ అన్న దాని మీద కూడా కేసు పెడుతున్నామని చెప్తున్నారు. అంటే ఏంటి, 3 రోజుల వరకు ఏం యాక్షన్ లేదు. ఆ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత యాక్షన్ మొదలైంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందో దాని మీద, అంటే సీసీ ఫుటేజ్ ఇచ్చిన వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నం డైవర్ట్ చేయటం అన్నమాట. కేసు మొత్తాన్ని డైవర్ట్ చేయటం. ఇంకో ఘటనలో ఎవరు కూడా ఆధారాలు ఉన్నా సరే బయటికి ఇవ్వకూడని పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఓకే అండి.